హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రకీ లైఫ్. సో గైస్, ఇప్పుడైతే మనం స్కూల్కి వెళ్తున్నాం. నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్కి అయితే వెళ్తున్నాం. స్కూల్ ముందే గేట్ ఉందన్నమాట. చూడండి, తెలంగాణ క్రీడా ప్రాంగణం పాంజీపేట అని ఉంది. సో మేము చదువుకున్నప్పుడు అయితే బోర్డు అయితే లేదు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం మరి. సో గైస్, ఒక్కసారి స్కూల్ లోపలికి వెళ్ళి చూడగానే నాకు ఎన్నో మరవలేని క్షణాలు నా మనసుని తట్టాయి అన్నమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్నో జ్ఞాపకాలతో, ఎన్నో అనుభవాలతో నా లైఫ్ ఇక్కడ నుండే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు అన్నమాట. సో చాలా అంటే చాలా క్రేజీ మూమెంట్ అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడైతే నేను మీతో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను. చలో. సో నా స్కూల్ లైఫ్ అన్నమాట. నేను చదువుకున్న స్కూల్ గురించి చూపించడానికి నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకంటే చాలా క్రేజీ అనిపించింది. నేను స్కూల్లో చదువుకున్నప్పటి నుండి ఉన్న మెమొరీస్ అన్నీ ఒక్కసారి గుర్తుకొచ్చినాయి అన్నమాట. సో ఇటైతే చూడండి ఒకసారి, ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా. నేను ఉన్నప్పుడు ఈ చెట్లు లేకుంటే అన్నమాట. సో అదంతా ప్లే గ్రౌండ్ ఉంటుండే. ఇక్కడే ఆటలు ఉంటుండే. సో ఖోఖో, వాలీబాల్, ఇంకా చాలా కబడ్డీ, చాలా గేమ్స్ ఆడుతూ ఉంటుండే. సో అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. ఇక్కడ చెట్లు పెట్టినారు, మధ్యలో చెట్లు ఉన్నాయి అన్నమాట. అప్పుడు చెట్లు లేకుండే. సో గైస్, చూసారు కదా, నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం భోజనం ఇక్కడ స్కూల్లోనే పెట్టేది అనమాట. స్కూల్లో పెట్టిన తర్వాత, స్కూల్లో అన్నం తిన్న తర్వాత ఇదే బోరింగ్ దగ్గరికి వచ్చి ఇలానే బోరింగ్ కొట్టి వాటర్ తాగేది. ఇక్కడే ప్లేట్లు కడుక్కునేది. చాలా క్రేజీగా ఉండేది అన్నమాట. సో ఇక్కడే మధ్యాహ్నం భోజనం పెట్టేది అన్నమాట మాకు. సో ఇంకా చూపిస్తాను, చలో గైస్. చూసారు కదా, ఇది వాలీబాల్ కోర్ట్ అన్నమాట. సో ఇదే అన్నమాట వాలీబాల్ కోర్టు. నేను వాలీబాల్ ఆడేదన్నమాట, కానీ లాస్ట్ లైన్లో నిలబెట్టేది నన్ను. మాకు వాలీబాల్ కోచ్ ఉండే అన్నమాట, శ్రీనివాస్ సార్ అని చెప్పేసి. సో ఖచ్చితంగా లాస్ట్ పీరియడ్ అనేది మాకు ఆటల పీరియడ్ ఉండేది. ఖచ్చితంగా వాలీబాల్ ఆడేదన్నమాట మేము. సో ఇదే అన్నమాట వాలీబాల్. సో బాగుంది. అప్పుడు చెట్లు లేకుండే, ఇప్పుడు చెట్లు ఉన్నాయి అన్నమాట. సో చూడండి, ఇదే వాలీబాల్ కోర్ట్ అనమాట. సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మధ్యలో చెట్లు పెట్టారు. ఈ కోర్ట్ పందుకి వదిలేసి మిగతా ప్లేస్ అంతా చెట్లు పెట్టారు అనమాట. చూడండి చెట్లు ఎంత హైట్ పెరిగినాయో. సో గైస్, ఇప్పుడైతే మేము చదువుకున్న క్లాస్ రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తాం. మొదటికైతే అవి లాగేసి ఉన్నాయి, కాకపోతే చూపిస్తా ఇప్పుడు. సో ఇప్పుడైతే వస్తున్నాం, మనం స్టెప్స్ ఎక్కుతున్నాం. ఓకే. సో గైస్, లోపలికి అయితే వచ్చేసినాం. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినా మళ్ళీ చిన్న పిల్లల్ని అయిపోయాను అన్నమాట. ఇదే అనమాట మాది 10th క్లాస్ రూమ్ పైన కూడా ఉంటుంది 10వ తరగతి అని చెప్పేసి 10th క్లాస్ రూమ్ ఇదే అనమాట. సో చాలా అంటే చాలా ఉండేది. బెంచ్లో ఉండేది, లాస్ట్ బెంచ్లో కూర్చునేది నేనైతే. సో లాకేష్ ఉంది. ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ ఉన్నప్పుడు, స్కూల్ ఉన్నప్పుడు వచ్చి చూపిస్తాను. ఇది 9th క్లాస్ అన్నమాట. సో ఈ రూమ్ నుండి ఆ రూమ్కి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుండేది. ఈ ఇయర్ ఎప్పుడైపోతుంది, 10th ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఎక్సైట్మెంట్ ఉంటుండే. ఇలా ఒక్కొక్క రూమ్ మారుకుంటూ వచ్చేదన్నమాట. చాలా క్రేజీగా అనిపిస్తూ ఉంటుండే. మధ్యలో ఆఫీస్ రూమ్ అన్నమాట, మధ్యలో ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఆఫీస్ రూమ్ అన్నమాట. సో ఇదంతా చాలా అంటే చాలా బాగుండేది. ఇక్కడే పరిగెడుతూ ఉండేది, ఇక్కడే ఆటలు ఆడుతూ ఉండేది అనమాట. సో ప్రేయర్ చేస్తూ ఉంటే ఇక్కడ నిలబెట్టించేది మమ్మల్ని అందరినీ. ప్రేయర్ చేసేటప్పుడు ఇక్కడ నిలబెట్టించేది. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుండే. అసలు మస్తు ఆ ఎక్స్పీరియన్స్, ఆ జ్ఞాపకాలు గుర్తొస్తేనే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో గైస్, ఇది అన్నమాట స్కూల్లో. ఒక్కొక్క క్లాస్ నుండి ఒక్కొక్క క్లాస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు వచ్చే ఆనందమే నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు అంటే మా ఫ్రెండ్స్, టీచర్స్ చాలామంది గుర్తుకొస్తున్నారు. మా క్లాస్లో, మా 10th క్లాస్లో, మా బ్యాచ్లో చాలామంది ఉండే అనమాట. ఫ్రెండ్స్ ఉండేది. హకీమ్ అని, నవీన్ అని, రఘు అని, ఇంకా శబరీష్ అని, ఇలా చాలామంది ఫ్రెండ్స్ ఉండే. ఒక్కొక్కడితోటి ఒక్కొక్క మెమొరీ గుర్తుండిపోయిందనమాట. సో ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కడితోటి ఒక సపరేట్ మెమొరీ అనేది నేను ఫుల్ఫిల్ చేసుకున్నా. అందుకే నాకు అనిపిస్తుంది, మా బ్యాచ్లో ప్రతి ఒక్కడు నాకు సూపర్ హీరోనే ఎప్పుడు అని అనిపిస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుండే. గొడవ పడుతుండే, కొట్టుకుంటుండే, మళ్ళీ కలిసి ఉంటుండే. చిన్న ఉంటాయి కదా స్కూల్లో ఉన్నప్పుడు, చిన్న పనులు లైక్ దట్. ఎట్లా అంటే బుక్ కనిపించకుండా చేయడం, అసైన్మెంట్ రాసినప్పుడు ఆ బుక్ మాయం చేయడం, ఇలాంటి చాలా జరుగుతుంటుండే అనమాట. సో నేను లాస్ట్ బెంచ్లో కూర్చునేది, నేను సైలెంట్గా ఉంటుండే, నాకు ఇవన్నీ తెలియకుంటుండే.
సో ఫ్రెండ్స్ అందరూ అనుకుంటుండేది నా నోట్స్ పోయింది, నువ్వు తీసినావు ఇలా గొడవ పడుతుండేది. సో ఇంకోటి ఏంటంటే మేమందరం కలిసి ఒక దగ్గరే కంబైనింగ్ స్టడీ పెట్టేసేది. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కంబైనింగ్ స్టడీ పెట్టేది. కంబైనింగ్ స్టడీ పేరు చెప్పేసి వచ్చి మేము నైట్ అంతా సినిమాలకి వెళ్ళేది, తెల్లారేసరికి మళ్ళీ అక్కడ పడుకునేది అన్నమాట. మళ్ళీ ఇంకా ఫెస్టివల్స్ వస్తే ఇంకా శివరాత్రి కానీ ఇంకేమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అందరం కలిసి చికెన్ తెచ్చుకొని వండుకొని ఇలాంటి చాలా చాలా పనులు చేసేది. చాలా అంటే ఆ డేస్ గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ అది బ్యాక్ అయిపోతే బాగుండేది అని చెప్పేసి అని అనిపిస్తుంది. అసలు ఆ మెమరీస్ వాళ్ళతో అస్సలే మర్చిపోలేను. సో ఇంకా మా టీచర్స్ విషయంకి వచ్చేసరికి మా టీచర్స్ ఉండే వాళ్ళు చాలా ఒక్కొక్కరిని చూస్తే నాకు కొంచెం అడుగుతుండే, ఘోరంగా భయం వేస్తుండే. సో నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని కాబట్టి నాకు మ్యాక్సిమం భయం ఉంటుండే. సో మస్తన్ సార్ అని, యాకే సార్ అని, కుమారస్వామి సార్ అని, అశోక్ సార్ అని, ఇంకా రామరెడ్డి సార్ అని మాకు ఉంటుండే అన్నమాట. సో ఒక్క రోజు మేము స్కూల్కి వెళ్ళలేదనుకో మా కోసం పెట్టాలి అని వచ్చినట్టు వచ్చేది. మా ఫ్రెండ్స్ వచ్చి లాక్కొని వచ్చేది అనమాట, ఎక్కడున్నా పట్టుకొని వచ్చేది. సో ఆ భయం ఉంటుండే. ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పుడు గుర్తొస్తే చాలా అంటే చాలా క్రేజీగా అనిపిస్తుంది అనమాట. అస్సలు ఇది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా నేను చూస్తున్నారు కదా ఎట్లా ఎంత హ్యాపీగా తడబడుతున్నాను. సో చాలా అంటే చాలా బాగుంది. సార్ వాళ్ళు ఎక్కడున్నారో కానీ వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటా. మా ఫ్రెండ్స్ కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటా. నా 10th బ్యాచ్లో ఉన్న టీచర్స్, నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు నా దృష్టిలో సూపర్ హీరోసే. ఎందుకంటే అలాంటి మెమొరీస్ లైఫ్లో మళ్ళీ నాకు రావు, అలాంటి టీచర్స్ లైఫ్లో మళ్ళీ నాకు ఎక్కడ రారు. చాలా బాగుంటుండే, టీచర్స్ తోటి బాండింగ్ కూడా బాగుంటుండే. తిట్టేంతవరకు తిట్టేది, చెప్పేంతవరకు చెప్పేది, మళ్ళీ దగ్గర తీసుకుంటుండే. మనం లాస్ట్ బెంచ్ కాబట్టి మనం దూరమే ఉంటుండే. సో గాయ్స్, మీ లైఫ్లో మీ మెమోరీస్ ఉంటే ఒకసారి వెళ్ళండి, అక్కడ చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ చేయండి. ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను చదువుకున్న ఇంటర్ కాలేజ్ ఉంది కదా, ఇంటర్ కాలేజ్ దగ్గరికి కూడా వెళ్తాను, వీడియో చేస్తాను, పెడతాను. సో మళ్ళీ ముందు ఇంకో వీడియోతో వస్తాను అనమాట. సో బాయ్.